హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని, తన పని చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. హైడ్రాకు పార్టీలతో సంబంధం లేదన్నారు. ఓల్డ్ సిటీ కాదు, ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమన్నారు సీఎం రేవంత్. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాల్ని కాపాడమే తమ ప్రాధాన్యత అన్నారు. ఇక జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పైన రేవంత్ స్పందించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కు సర్పంచ్ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెప్తున్నారన్నారు. అయితే సర్పంచ్ ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడమని, గతంలో తాను ఆధారాలతో అక్కడికి వెళ్లానన్నారు. తన కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలుంటే వాటికి ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ గైడ్ లైన్స్ పాటిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 5 నెలల్లోనే బెయిల్ ఎలా వచ్చిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నానన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని రేవంత్ ఆరోపించారు. 8 సీట్లలో బీజేపీ గెలవడానికి హరీష్ రావు పనిచేశారని, బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ ఆరోపణలు చేశారు. హైడ్రా అలాగే సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కి సంబంధించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బెయిల్ ఇవ్వడం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాసేపు క్రితమే ఆయన మీడియాతో డిశ్చార్జ్ చేశారు. సో ఆ సందర్భంగా ఇటు హైడ్రా పైన, అదేవిధంగా తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ సమీకరణాల పైన రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పర్టికులర్ గా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటుగా కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఏ విధమైనటువంటి బెయిల్ వచ్చాయి, ఎవరెవరికి ఏ రకంగా బెయిల్ వచ్చాయి, ఆ అంశాలన్నింటినీ గమనిస్తే కనుక టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఇక హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో, ఈ కూల్చివేతల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. ఎవరికి భయపడేది లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణకు సంబంధించిన విషయంలో ఎవరున్నా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేలున్నా, సొంత పార్టీ నేతలున్నా ఉపేక్షించేది లేదు. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రశంసలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఘర్షణ సార్ జరిగినటువంటి పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ పట్ల కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అనుసరించినటువంటి వ్యూహం కావచ్చు, ఆ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఎన్నికలను గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ ఉనికికి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా సిద్దిపేట, అదేవిధంగా సిరిసిల్ల, ఈ మూడు జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రాబల్యం ఏ విధంగా తగ్గుతూ వచ్చింది, అక్కడ ఏ విధంగా బీజేపీకి ఓటు పర్సెంటేజ్ పెరిగిందనే అంశాన్ని ఎగ్జాంపుల్ చెబుతూ దేశంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి లొంగిపోయిందనే అంశాన్ని ఇవాళ మీడియా సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా దాదాపు గంటన్నర పాటు మీడియాతో చర్చ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలపైన చాలా సుదీర్ఘంగా వివరించారు. పర్టికులర్ గా కవిత బెయిల్ ఊహించిందే. గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పదే చెప్పింది. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కై కవితకు బెయిల్ ఇప్పించుకున్నటువంటి విషయంలో ముందుకు వెళ్తుందని చెప్పినట్లుగానే బెయిల్ వచ్చినట్టు తాను భావిస్తున్నట్టు కూడా చెప్పాడు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.